వెల్కమ్ టు దుర్గాస్ కిచెన్. ఈరోజు మనం చేసుకోబోతుంది రవ్వతో గులాబ్ జామ్. ఇది ఏమేం పడతాయి ఏమేమిటి నేను అన్నీ మీకు చూపిస్తానండి. మీరు కూడా ట్రై చేయండి. అసలు రవ్వతో గులాబ్ జామ్ వస్తుందా అని అనుకునే నేను కూడా వేరే వాళ్ళ దగ్గర నేర్చుకున్నానండి. ఈ విధంగా మీరు కూడా చేసి చూడండి, చాలా బాగుంటుంది. నేను ఈ కప్పుతో ఒక కప్పు రవ్వ నెయ్యి వేసి కొంచెం వేయించుకున్నానండి. దాన్ని ఇగో ఇలా వేసుకున్నాను. ఇది చల్లగా అయినాక మీకు చూపిస్తున్నాను. ఒక కప్పు ఇలా దోరగా వేయించుకున్నాను. నేను ఇది కొంచెం మిక్సీ పట్టుకుంటా చూపిస్తాను. ఇక ఈ విధంగా పౌడర్ చేసుకున్నానండి. దీంతో రెండు స్టవ్ మీద కడాయి పెట్టుకున్నానండి. ఇక దీంతో 2 కప్పు వాటర్ వేసుకుంటాను. సేమ్ మనం రవ్వ కేసరి చేస్తాం చూడండి, ఆ విధంగా అవ్వాలి. చూడండి, ఈ విధంగా వాటర్ వేడిగా అయిపోయినాయి. ఇప్పుడు మనం ఒక చేతితో రవ్వ పోసుకోవాలి, ఒక చేతితో కలుపుకోవాలి. అప్పుడు మనకు ఉండ లేకుండా సాఫ్ట్గా వస్తుందండి. అవ్వాలండి. నేను ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నా. ఇలా కలిపి ఇలా చూస్తే కొంచెం ఈ విధంగా రావాలండి. ఈ విధంగా రావాలి. ఈ విధంగా అవ్వాలండి. ఇప్పుడు షుగర్ సిరప్ రెడీ అయినట్టండి. దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇది రెడీ అయింది, ఆఫ్ చేసుకుందాము. ఇది రెడీ చేసుకుందాం కదండి. రవ్వ ఉడికించి ఉంచుకున్నాం కదా, ఇది ఇప్పుడు చల్లారింది. కొంచెం దీనికి నెయ్యి వేసుకొని ఇది మనం ఈ విధంగా కలుపుకొని దీన్ని కలుపుకోవాలండి. ఒక కనీసం 3-4 నిమిషాలు దీన్ని కలుపుకోవాలి. అప్పుడే మనకు బాగా వస్తుంది. లేకపోతే నూనె లేసినాక ఇరిగిపోతుంది. కలుపుకోవడంలోనే ఉందండి. ఇంకా ఈ విధంగా కలుపుకోవాలండి. నేను ఒక 3-4 నిమిషాలు కలుపుకున్నా. ఈ విధంగా కలుపుకోవాలి. ఇంకా దీన్ని ఇప్పుడు మనం ఈ విధంగా ఉండ చేసుకుందాం. ఈ విధంగా ఉండలు చేసి పెట్టుకుందామండి. ఎక్కడ కూడా గ్యాప్ రాకుండా ఈ విధంగా చేసి పెట్టుకోవాలండి. నేను అన్నీ ఈ విధంగా చేసి పెట్టుకుంటాను. మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేసుకోవచ్చు. ఒకటిని చిన్నగా కావాలంటే చిన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా, ఇలా పొడవుగా కూడా వేసి పెట్టుకోవచ్చు అండి. ఈ విధంగా కూడా వేసి ఉంచుకోవచ్చు. ఇప్పుడు పిండి మొత్తం ఈ విధంగా ఉండలు రెడీ చేసి పెట్టుకున్నానండి. దాన్ని నేను ఇప్పుడు ఆయిల్ వేసి, ఆయిల్ వేడైంది. ఇది ఆయిల్ సిమ్లో పెట్టుకున్నాను. ఇక సిమ్లో చేయించు. ఈ విధంగా సిమ్లో పెట్టుకున్నాను. నేను ఇప్పుడు ఇవి వేసి చూపిస్తానండి. ఇవి ఒక 2 నిమిషాలు వీటిని ఏం ముట్టొద్దు, లేకపోతే పగిలిపోతాయి. చూడండి, 2 నిమిషాల తర్వాత మెల్లగా ఇలా అనుకుందాము. ఈ విధంగా చేసుకుందాము. వాటిని ఏం ఎక్కువ ముట్టొద్దండి. కలర్ చూడండి ఎంత బాగుంది. ఇప్పుడు లైట్గా కలర్ చేంజ్ అయింది. ఇంకా చేంజ్ అవ్వాలండి చాలా. మనం జామున్ ఎలా ఉంటుంది, ఆ గులాబ్ జామ్ ఆ విధంగా అవ్వాలండి. ఈ విధంగా స్లోగా అనుకోవాలండి. ఇది చూడండి ఈ విధంగా అవ్వాలి అన్నీ. ఇంకా కలర్ కావాలనుకుంటే ఇంకా కూడా వేడి చేసుకోవచ్చు. ఇవి ఇంకా వేరే విధంగా వేసుకున్నాయి కదా, ఇలా పొడుగ్గా వేసుకున్నాయి కదా, అవి వేస్తున్నాను. ఈ విధంగా వేడివేడిగా ఉన్నప్పుడే ఇవి వేసుకుందామండి. ఇలా షుగర్ సిరప్లో ఇలా వేడి జామున్ ఇవి మనం ఫ్రై చేసుకునేవి ఉన్నాయి కదండి, ఇవి ఏ విధంగా వేసుకున్నాము. ఇది 2 అవర్స్ తర్వాత దీని బాల్స్ అన్నీ షుగర్ సిరప్ అన్నీ పీల్చుకుంటాయండి. అప్పుడు దీన్ని తిందాం, చూపిస్తాం.
రవ్వతో గులాబ్ జామ్ ఈ విధంగా వచ్చినాయి చూడండి. ఎంత సాఫ్ట్గా ముట్టుకుంటేనే ఎంత బాగుంది. ఈ విధంగా అయినాయండి. చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా మీరు కూడా ట్రై చేయండి. నేను కూడా వేరే వాళ్ళ దగ్గర నేర్చుకున్నానండి. ప్లీజ్ అండి మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి. థ్యాంక్ యూ అండి.